ప్రైజ్ రా దేవనామాన్ని మహింకల్ని గాక మరక్షరాలు కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించేందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమందు మనం సామెతల గ్రంథంలో మనం ఏం తెలుసు, మనకి సామెతల గ్రంథాన్ని సొలొమోను భక్తుడు రాశారో మనకు తెలుసు. సొలొమోనుతో పాటు ఆగూరు అనే ఒక భక్తుడు కూడా దానిలో ఒక కీర్తన రాస్తూ ఉంటాడు, ఒక సామెత రాస్తూ ఉంటాడు. ఆ సామెతల కానీ మనం చూసినట్లయితే అతనేమని అడుగుతుంటాడు దేవుణ్ణి, దేవా నాకు ఉన్నదానికంటే ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, నాకు ఎంతైతే కావాలో అది మాత్రం నాకు ఇవ్వు అని దేవుడిని అడుగుతూ ఉంటాడు. మనం కూడా మన అత్యాశ నిమిత్తం కాక, లేకపోతే మనకు లేకుండా ఉన్నంత కాదు, మనకి ఎంత కావాలో అంత మాత్రమే మనం దేవుడిని అడగగలిగినట్లయితే దేవుడు మనకు సమస్తం అందిస్తాడు. దానికంటే ఒక చిన్న పరిష్కారం ఏమిటంటే, దేవా నేను ఈ భూమి మీద ఉన్నాను, నన్ను క్షేమంగా ఉంచు, నన్ను ఈ భూమి మీద బతకడానికి నాకు సహాయం చేయని ప్రార్థన కానీ మనం చేయగలిగినట్లయితే దేవుడికి తెలుసు మనకి ఏది కావాలో ఏది అవసరం లేదో అది అన్నీ కూడా దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మనం ఏం నేర్చుకోవాలంటే ఆగూరు చేసిన ప్రార్థన మనం కానీ చేయగలిగినట్లయితే మనకి ఏ లోటు ఉండదు, అంతేగాని ఎక్కువ కూడా ఉండదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏం సెలవిస్తున్నాడు, నువ్వు నా భోగేచ్చల నిమిత్తం కాక ఏదన్నా అడుగు నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ కావాలా, అడుగు ఇస్తాను. ఆరోగ్యం కావాలా, అడుగు ఇస్తాను. అంతేగాని నాకు 10 బెంజ్ కార్లు కావాలి, నేను పెద్ద విల్లా కొనుక్కోవాలి, దాంట్లో లగ్జరీగా ఉండాలని ఇలాంటివన్నీ దేవుడికి నచ్చదు. నీకు ఎంత కావాలో అంత మాత్రమే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవు ఇప్పటికి కూడా అలాంటి ప్రార్థన చేస్తున్నట్లయితే, నాకు అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేస్తున్నట్లయితే దాన్ని వదిలి ఆగూరు వలె ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.